ఎస్ఎస్సి జీడి ఫైనల్ రివిజన్ కోర్సులో భాగంగా ఈ రోజు మనం మిడివల్ హిస్టరీలోని టాప్ రిపీటెడ్ 200 క్వశ్చన్స్ అయితే చూడబోతున్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో విజయనగర ఎంపైర్. సో విజయనగర ఎంపైర్ వాజ్ ఫౌండ్ ఇన్. సో ఎప్పుడు విజయనగర ఎంపైర్ ఫౌండ్ అయింది అంటే అరౌండ్ 1330s అనమాట, అంటే 1336 అనమాట. సో 1336లో విజయనగర ఎంపైర్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1336 CE యాజ్ ఎ పవర్ఫుల్ హిందూ కింగ్డమ్ అట్ సౌత్ ఇండియా. సో పవర్ఫుల్ హిందూ కింగ్డమ్ కింద స్టార్ట్ అయింది అనమాట సౌత్ ఇండియాలో. సో హూ ఫౌండెడ్ ద విజయనగర ఎంపైర్? సో విజయనగర ఎంపైర్ ని స్టార్ట్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో హరిహర బుక్క అని అంటారు అనమాట. హరిహర అండ్ బుక్క లేదా హరిహర బుక్క అంటారు. సో విజయనగర ఎంపైర్ ని స్టార్ట్ చేసింది వాళ్ళు అనమాట. సో దే వర్ బ్రదర్స్ ఫ్రమ్ సంగమ డైనాసిటీ హూ ఫౌండెడ్ ద ఎంపైర్ అనమాట. సో వీళ్ళని అండ్ చెప్పరు. సో హరిహర బుక్క అంటారు అనమాట డైరెక్ట్ గా. లేదు విడివిడిగా చెప్పాలంటే హరిహర బుక్క అని కూడా అంటారు. సో వాళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట. ఎక్కడ అంటే సంగమ డైనాసిటీ నుంచి. సో సంగమ డైనాసిటీకి చెందిన వాళ్ళు అనమాట. సో వాళ్ళు విజయనగర డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ద క్యాపిటల్ ఆఫ్ విజయనగర ఎంపైర్ వాజ్. సో విజయనగర ఎంపైర్ క్యాపిటల్ ఏంటి అంటే హంపి అనమాట. సో హంపిలో ఇప్పటికీ కూడా మనకి టెంపుల్స్ అలానే ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయన్నమాట. సో విజయనగర ఎంపైర్కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. సో అక్కడ క్యాపిటల్ వచ్చేసి హంపి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విజయనగర విజయనగర ఎంపైర్ వాజ్ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ రివర్? సో ఏ రివర్ మీద విజయనగర ఎంపైర్ సిచ్యువేట్ అయిందని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి తుంగభద్ర అనమాట. సో తుంగభద్ర రివర్ మీద విజయనగర ఎంపైర్ ఉంది. సో ద క్యాపిటల్ హంపి ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ తుంగభద్ర రివర్ అనమాట. సో విచ్ డైనాసిటీ రూల్డ్ విజయనగర ఇనిషియల్లీ? సో అంతకు ముందు విజయనగర ముందు ఎవరు రూల్ చేసేవాళ్ళు విజయనగరాన్ని అని అడుగుతున్నారు. సో ఎవరు రూల్ చేసేవారు అంటే సంగమ అనమాట. సో వీళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా సంగమ డైనాసిటీకి చెందిన వాళ్ళే. సో మనకి హరిహర బుక్క అనుకున్నాం కదా. సో ఈ హరిహర బుక్క వాళ్ళు కూడా సంగమ డైనాసిటీకి చెందిన వాళ్ళు అనమాట. సో వాళ్ళు స్టార్ట్ చేసిందే ఈ విజయనగర ఇనిషియల్లీ, విజయనగర ఎంపైర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ డైనాసిటీ రూల్డ్ విజయనగర ఇనిషియల్లీ? సో సంగమ అప్పుడే చూసాం. సో సంగమ వాజ్ ద ఫస్ట్ రూలింగ్ డైనాసిటీ ఆఫ్ విజయనగర ఎంపైర్. సో హూ వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ విజయనగర ఎంపైర్? సో విజయనగర ఎంపైర్ లో గ్రేటెస్ట్ రూలర్ ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు అనమాట. సో మనకి చాలా తెలిసిన నేమ్ ఇది, శ్రీకృష్ణదేవరాయలు. సో ఆయనే ఫేమస్ రూలర్ అనమాట. ఈజ్ కన్సిడర్ ద గ్రేటెస్ట్ రూలర్ డ్యూ టు మిలిటరీ సక్సెస్ అండ్ కల్చరల్ అచీవ్మెంట్స్ అనమాట. సో మిలిటరీలో సక్సెస్ అవ్వడం అలాగే కల్చరల్ అచీవ్మెంట్స్ లో కూడా సక్సెస్ అవ్వడం వల్ల శ్రీకృష్ణదేవరాయలు గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అనమాట. సో కృష్ణదేవరాయ బిలాంగ్స్ టు విచ్ డైనాసిటీ అని అడుగుతున్నారు. సో వాళ్ళు సంగమ డైనాసిటీకి చెందితే హరిహర బుక్క వాళ్ళు. సో కృష్ణదేవరాయలు తులువా డైనాసిటీకి చెందిన వాళ్ళు అనమాట. సో తులువా డైనాసిటీకి చెందిన వాళ్ళు అనమాట. సో హీ వాజ్ ఫ్రమ్ ద తులువా డైనాసిటీ, ద థర్డ్ రూలింగ్ డైనాసిటీ అనమాట. సో ద థర్డ్ రూలింగ్ డైనాసిటీ అనమాట తులువా డైనాసిటీ అంటే. నెక్స్ట్ వచ్చేసి విచ్ బ్యాటిల్ ఎండెడ్ విజయనగరాస్ ఎంపైర్ పవర్ అనమాట. సో ఏ బ్యాటిల్ విజయనగరాస్ ఎంపైర్ పవర్ ని క్లోజ్ చేసింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి తలికోట అనమాట. సో తలికోట బ్యాటిల్ వల్ల విజయనగర ఎంపైర్ పవర్ కోల్పోయింది అనమాట. సో బ్యాటిల్ ఆఫ్ తలికోట 1565 లెడ్స్ టు డౌన్ ఫాల్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అనమాట. సో ఎప్పుడైతే 1565లో బ్యాటిల్ ఆఫ్ తలికోట జరిగిందో దానివల్ల విజయనగర ఎంపైర్ పడిపోయింది. సో బ్యాటిల్ ఆఫ్ తలికోట వాజ్ ఫాట్ ఇన్ 1500, ఇప్పుడే చూసాం కదా 1565 అనమాట. బ్యాటిల్ ఆఫ్ తలికోట ఎప్పుడు జరిగింది 1565. సో 1 5 నెక్స్ట్ నెంబర్ మళ్ళీ దీని ముందు నెంబర్ అనమాట. సో అలా +1 -1 1565. సో బ్యాటిల్ ఆఫ్ తలికోట 1565, బ్యాటిల్ ఆఫ్ తలికోట 1565 అనమాట. సో దీనివల్ల ఏమైందంటే విజయనగర ఎంపైర్స్ డౌన్ఫాల్ అనమాట. సో డౌన్ఫాల్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద బ్యాటిల్ ఆఫ్ తలికోట వాజ్ ఫాట్ ఇన్, ఇప్పుడే చూసాం. విజయనగర వాజ్ డిఫీటెడ్ బై డెక్కన్ సుల్తానేట్స్ అనమాట. సో డెక్కన్ సుల్తానేట్స్ వల్ల ఓడిపోయారు అనమాట. సో శ్రీకృష్ణదేవరాయ రోట్ విచ్ బుక్? సో కృష్ణదేవరాయల రాసిన బుక్ పేరేంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి అముక్తమాల్యద అనమాట. సో అముక్తమాల్యద అనే బుక్ శ్రీకృష్ణదేవరాయలు రాస్తారనమాట. సో ఇట్ ఈజ్ ఎ తెలుగు లిటరసీ వర్క్ కంపోజ్డ్ బై కృష్ణదేవరాయ. సో ఆయన తెలుగులో రాసిన బుక్ అనమాట ఇది అముక్తమాల్యద అనేది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఫారెన్ ట్రావెలర్ విజిటెడ్ విజయనగర? సో ఎవరు విజయనగరాన్ని ట్రావెల్ చేశారనమాట, ఫారెన్ ట్రావెలర్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి డొమింగో పేయిస్ అనమాట. సో ఈ డొమింగో పేయిస్ అనే అతను విజయనగర ఎంపైర్ ని విజయనగర ఎంపైర్కి వచ్చారనమాట ఆ టైంలో. సో అతని దేనికి చెందినవాడు అంటే పోర్చుగీస్ అనమాట. సో తన పేరు వచ్చేసి డొమింగో పేయిస్ అనమాట.
సో పోర్చుగీస్ ట్రావెలర్ డొమింగో పేస్ డిస్క్రైబ్డ్ విజయనగరస్ ప్రాస్పెరిటీ అనమాట. సో తన బుక్ లోనే నోట్ చెప్పారనమాట, వజ్రాలు వైడూర్యాలు రోడ్డు మీద మనకి పల్లీలు ఎలా అమ్ముతారో ఇప్పుడు అలా అమ్మేవారు అనమాట, గుట్టలు గుట్టల కింద పోసి. సో అంత ప్రాస్పెరిటీ ఉండేది అనమాట విజయనగర ఎంపైర్ టైంలో. మనకి ఆదిత్య 369 లో చూపిస్తారు కదా, సో అదే రిఫరెన్స్ అనమాట. సో ఈ పోర్చుగీస్ ట్రావెలర్ డొమింగో పేస్ ఏదైతే రాసాడో బుక్ లో, సో దాని రిఫరెన్స్ తీసుకునే మనకి ఆదిత్య 369 లో అలా మణిమాణిక్యాలు రత్నాలు వైడూర్యాలు అలా రోడ్డు మీద కాసులుగా పోసి అమ్మేవారని. సో అలా అనమాట. సో అంత వైభవం ఉండేదన్నమాట. సో వాళ్ళని దోచుకెళ్ళిపోయింది మొత్తం ఈ సుల్తానేట్స్ మొఘల్స్ వీళ్ళేనమాట, మొత్తం ముస్లిం బ్యాచ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి విజయనగర రూలర్స్ వర్ ఫాలోవర్స్ ఆఫ్. సో విజయనగర రూలర్స్ ఎవరి ఫాలోవర్స్ అని అడుగుతున్నారు. సో పక్కా హిందూయిజం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇట్ వాజ్ ఎ మేజర్ హిందూ కింగ్డమ్ రెసిస్టింగ్ ముస్లిం ఇన్వేజన్స్ అనమాట, ఇస్లాం ఇన్వేజన్స్. సో వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పెంట అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద బహ్మనీ కింగ్డమ్ వాజ్ ఫౌండెడ్ ఇన్. సో ద బహ్మనీ కింగ్డమ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ విచ్ ఇయర్ అని అడుగుతున్నారు. సో ద బహ్మనీ కింగ్డమ్ ఎప్పుడు ఫామ్ అయింది అని అడుగుతున్నారు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 1347 ఐ గెస్. సో ఆన్సర్ చూద్దాం. సో 1347 కరెక్టే. బహ్మనీ కింగ్డమ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ డెక్కన్ రీజియన్ ఇన్ 1347 అనమాట. సో 1347లో బహ్మనీ కింగ్డమ్ ఎస్టాబ్లిష్ అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఫౌండెడ్ ద బహ్మనీ కింగ్డమ్. సో ఈ బహ్మనీ కింగ్డమ్ ని స్టార్ట్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఎవరంటే అలాద్దీన్ బహ్మనీ షా అనమాట. సో అందుకనే బహ్మనీ కింగ్డమ్ అంటారు, ఇది బహ్మన్ షా, అలాద్దీన్ బహ్మన్ షా అనమాట. సో హూ ఫౌండెడ్ ద బహ్మనీ కింగ్డమ్ అంటే అలాద్దీన్ బహ్మన్ షా. సో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1347 అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఢిల్లీ సల్తనేట్ అనమాట. సో ఢిల్లీ సల్తనేట్ నుంచి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నాడు అనమాట. సో ద క్యాపిటల్ ఆఫ్ బహ్మనీ అని అడుగుతున్నారు. సో అప్పుడు క్యాపిటల్ ఏంటంటే బహ్మనీకి గుల్బార్గా అనమాట. సో గుల్బార్గా అనమాట. సో గుల్బార్గా అనేది అప్పుడు బహ్మనీ క్యాపిటల్ అనమాట. సో గుల్బార్గా వాజ్ ద ఫస్ట్ క్యాపిటల్ అండ్ లాటర్ షిఫ్టెడ్ టు బీదర్ అనమాట, బీదర్. సో ఫస్ట్ గుల్బార్గా దెన్ బీదర్, దేనికి అంటే బహ్మనీ క్యాపిటల్ అనమాట. ఫస్ట్ గుల్బార్గా నెక్స్ట్ షిఫ్టెడ్ టు బీదర్ అనమాట. సో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1347 అనమాట. సో స్టార్ట్ చేసింది ఎవరు అంటే అలాద్దీన్ బహ్మన్, ఇప్పుడే చూసాం కదా, 1 సెకండ్, అలాద్దీన్ బహ్మన్ షా అనమాట. అలాద్దీన్ బహ్మన్ షా ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1347. సో ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి గుల్బార్గా, సెకండ్ క్యాపిటల్ వచ్చేసి బీదర్. అంటే ఫస్ట్ సెకండ్ అండ్ ద సెన్స్ ఏంటంటే షిఫ్ట్ చేసిన క్యాపిటల్స్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, అందుకే మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను. సో మీకు కూడా గుర్తుంటుంది, నాకు కూడా రివిజన్ కింద ఉంటుందని. సో లాటర్ క్యాపిటల్ ఆఫ్ బహ్మనీ కింగ్డమ్ వాజ్, సో ఇప్పుడే చూసాం, సో బీదర్ అనమాట. సో ఫస్ట్ ఏంటి అనుకున్నాం, సో ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి గుల్బార్గా, సెకండ్ క్యాపిటల్ వచ్చేసి బీదర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బహ్మనీ కింగ్డమ్ వాజ్ లొకేటెడ్ ఇన్. సో బహ్మనీ కింగ్డమ్ ఎక్కడ లొకేట్ అయి ఉందని అడుగుతున్నారు. సో ఇది ఎక్కడ ఇండిపెండెంట్ గా డిక్లేర్ చేసుకున్నారంటే డెక్కన్ ఏరియాలో అనమాట. సో డెక్కన్ ఏరియాలో ఉంటూ ఇండిపెండెంట్ గా డిక్లేర్ చేసుకున్నారు. సో ఇట్ కవర్డ్ పార్ట్స్ ఆఫ్ మోడర్న్ కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర. సో మనకి ఇక్కడ కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఉంటాయి కదా, సో ఈ ఏరియా అనమాట. సో మనకి ఇండియా మ్యాప్ ఇలా ఉంటాయి, సో ఈ ఏరియా అనమాట. సో ఇది డెక్కన్ ఏరియా. సో బహ్మనీ కింగ్డమ్ అనేది అక్కడ లొకేట్ చేసి ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కింగ్డమ్ ఎమర్జ్డ్ ఆఫ్టర్ బహ్మనీ డిక్లైన్. సో బహ్మనీ డిక్లైన్ అయిన తర్వాత ఎమర్జ్ అయింది ఎవరు? సో డెక్కన్ సుల్తానేట్స్ అనమాట. ఈ డెక్కన్ సుల్తానేట్సే విజయనగర ఎంపైర్ ని డిఫీట్ చేసింది అనమాట. సో ఈ విజయనగర ఎంపైర్ ని డిఫీట్ చేసింది ఈ డెక్కన్ సుల్తానేట్స్. సో వీళ్ళు డిఫీట్ చేసింది ఎవరినంటే బహ్మైన్స్ అనమాట, బహ్మైన్ సుల్తాన్ డైనాసిటీని. సో బీజాపూర్, గోల్కొండ, అహ్మన్గర్ ఎట్సెట్రా ఎమర్జ్డ్ ఆఫ్టర్ బహ్మనీ ఫాల్ అనమాట. సో ఎప్పుడైతే బహ్మనీ పడిపోయిన తర్వాత బీజాపూర్, గోల్కొండ అలాగే అహ్మనాబాద్ అనే ఈ సిటీస్ మొత్తం ఎమర్జ్ అయినాయి అనమాట అండర్ ఢిల్లీ సల్తనేట్స్ అనమాట. డెక్కన్ సల్తనేట్స్. సో విజయనగర అండ్ బహ్మనీ వర్ మెయిన్లీ రైవల్స్ ఫర్. సో దేనికి మెయిన్ గా రైవల్స్ అని అడుగుతున్నారు. సో దేని గురించి అంటే టెరిటరీ గురించి అనమాట. సో వాళ్ళిద్దరూ టెరిటరీ గురించి మెయిన్ రైవల్స్ అనమాట. బోత్ కింగ్డమ్స్ ఫాట్ ఫర్ కంట్రోల్ ఓవర్ డెక్కన్ రీజియన్. సో ఈ డెక్కన్ రీజియన్ గురించి కంట్రోల్ తెచ్చుకోవడం కోసం ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట విజయనగర ఎంపైర్ అలానే బహ్మైన్ అనమాట. సో వీళ్ళిద్దరిని కూడా కొట్టుపడేసింది ఎవరు అంటే డెక్కన్ సల్తనేట్స్ అనమాట. సో ఈ డెక్కన్ సల్తనేట్ వచ్చి మీరు కొట్టుకోకండి, మీ ఇద్దరిది కూడా నేను తీసుకుంటానని చెప్పి పిల్లి కొట్టుకుంటే కోత వచ్చి పట్టుకుపోయినట్టు వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే డెక్కన్ సల్తనేట్ వచ్చి మిగతా అన్ని పట్టుకుపోయాడు అనమాట.
సో అందుకే కలిసి ఉంటే ఈ పాటికి భారతదేశం బాగుపడేది. సో ఇండియా మెయిన్ పాడైపోవడానికి కారణం ఏంటంటే ఇలా విడిపోయి ముక్కు ముక్కల కింద నీది నువ్వు చూసుకో నాది నేను చూసుకుంటాం అనడం వల్ల ఇక బయట వాళ్ళు వచ్చి మంది చూసుకున్నారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విజయనగర ఎంపైర్ ఈజ్ ఫేమస్ ఫర్. సో విజయనగర ఎంపైర్ దేనికి ఫేమస్ అని అడుగుతున్నారు. సో విజయనగర ఎంపైర్ దేనికి ఫేమస్ అన్నారు. సో రెండు విషయాలకి. సో ఒకటి ఏంటంటే మన వెల్త్కి సంబంధించి ఒకటి, ఇంకోటి వచ్చేసి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనమాట. సో విజయనగర ఎంపైర్లో కట్టిన టెంపుల్స్ అసలు మార్వెలస్ అనమాట. సో అక్కడ ఆర్ట్ కానీ అక్కడ ఉండే ఆర్కిటెక్చర్ కానీ అసలు ఫస్ట్ క్లాస్ అనమాట. సో అందుకే విజయనగర అనేది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి బాగా ఫేమస్ అనమాట. నోన్ ఫర్ టెంపుల్స్, మాన్యుమెంట్స్ అండ్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఈవెన్ లేటెస్ట్ టెక్నాలజీతో కూడా అలాంటి ఆర్కిటెక్చర్ని బిల్డ్ చేయడం చాలా కష్టం. సో అది ఆ టైంలోనే అప్పుడున్న శిల్పులతోనే చేయించగలిగారు అనమాట. సో ఇండియా ఎంత అడ్వాన్స్డ్లో ఉండేదో ఆ టైంలో ఈ మొఘల్స్ వీళ్ళు రాకపోయింటే ఒకసారి ఆలోచించుకోండి అనమాట. సో టెంపుల్స్, మాన్యుమెంట్స్ అలానే అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్కి బాగా ఫేమస్ విజయనగర ఎంపైర్. సో 121 వచ్చేసి హూ ఫౌండెడ్ ద మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా. సో హూ ఫౌండెడ్ ద మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా. సో ఎవరితో స్టార్ట్ అయింది ఫస్ట్? బాబర్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి బాబర్. సో బాబర్ ఫౌండెడ్ ద మొఘల్ ఎంపైర్ ఆఫ్టర్ డిఫీటింగ్ ఇబ్రహీం లోబీ ఇన్ 1526 అనమాట. దాని పేరే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. సో ఇతనికి ఇబ్రహీం లోబీకి మధ్య జరిగిన ఫైట్ లో బాబర్ నెగ్గుతాడు అనమాట. సో అక్కడతో మొఘల్ ఎంపైర్ స్టార్ట్ అవుతుంది. సో అదే ప్లేస్ లో లోధి డైనాసిటీ ఎండ్ అయిపోతుంది అనమాట. సో అదే లోధి డైనాసిటీ ఫైనల్, అలాగే మొఘల్ ఎంపైర్ కి బిగినింగ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాబర్ డిఫీటెడ్ ఇబ్రహీం లోబీ ఇన్ విచ్ బ్యాటిల్. సో ఇప్పుడే మాట్లాడుకున్నాం బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనమాట. సో బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు జరిగింది? 1526 అనమాట. ఇప్పుడే చూసాం కదా. సో 1526 లో బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరిగింది అనమాట. సో నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1526 మార్క్డ్ ద బిగినింగ్ ఆఫ్ మొఘల్ రూల్. ఇప్పుడే మాట్లాడుకున్నాం. సో బాబర్ డిఫీటెడ్ రణసంగా ఇన్ విచ్ బ్యాటిల్. సో బాబరు రణసంగాని ఏ బ్యాటిల్లో ఓడించాడు? సో ఆన్సర్ వచ్చేసి కన్వా. సో కన్వా బ్యాటిల్లో, బ్యాటిల్ ఆఫ్ కన్వాలో బాబరు రణసంగాని ఓడిస్తాడు అనమాట. సో బ్యాటిల్ ఆఫ్ కన్వా 1527. ఇది ఇందాక 1526 కదా, ఏది బ్యాటిల్ ఆఫ్ పానిపట్, ఇదేమో 1527 అనమాట. సో 1 year డిఫరెన్స్. సో కన్సాలిడేటెడ్ బాబర్స్ కంట్రోల్ ఇన్ నార్త్ ఇండియా అనమాట. సో నార్త్ ఇండియాలో కంట్రోల్ చేసుకోవడానికి ఆ బ్యాటిల్ అనేది చాలా ఉపయోగపడింది అనమాట బాబర్కి. సో బాబర్ ఆటోగ్రఫీ ఈజ్ కాల్డ్. సో బాబర్ ఆటోగ్రఫీకి పేరేంటి? బాబర్ నామా అనమాట. సో బాబర్ నామాని బాబర్ ఆటోగ్రఫీ అంటారు. సో బాబర్ ఆటోగ్రఫీ అంటే సెల్ఫ్ గా రాసుకున్నాడు అనమాట. సో బయోగ్రఫీ అంటే వేరే వాళ్ళు రాసేది, ఆటోబయోగ్రఫీ అంటే సెల్ఫ్ రాసుకునేది, అంటే తనంతట తానే రాసుకునేది. సో రిటర్న్ ఇన్ టర్కిష్. ఏ లాంగ్వేజ్ లో అంటే టర్కిష్ అనమాట. సో డీటెయిల్స్ ఏముంటుంది అంటే లైఫ్ అండ్ ఇండియా అనమాట. అబౌట్ హిస్ లైఫ్ అండ్ ఇండియా గురించి అందులో ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ సక్సీడెడ్ బాబర్. సో అంటే బాబర్ తర్వాత వచ్చింది ఎవరు అని అడుగుతున్నారు. సో బాబర్ తర్వాత ఎవరు వస్తారు? హుమాయూన్ వస్తారు అనమాట. హుమాయూన్ నెక్స్ట్. సో ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే హుమాయూన్ బికేమ్ రూలర్ ఆఫ్టర్ బాబర్ డెత్ ఇన్ 1530 అనమాట. ఇయర్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే 1530. సో ఇలాంటి ఇయర్స్ గుర్తుపెట్టుకోవడానికి నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో మన ఛానల్లో న్యూమానిక్స్ వీడియో ఉంటుంది నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి. సో ఇది అయిపోయిన తర్వాత ఒకసారి అది చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్, హూ డిఫీటెడ్ హుమాయూన్. సో బాబర్ తర్వాత హుమాయూన్ వచ్చాడు. సో హుమాయూన్ డిఫీట్ చేసి ఎవరు వచ్చారు అంటే ఎస్ఎస్ఎస్ అనమాట, షేర్ షా సూరి వస్తాడు అనమాట. షేర్ షా సూరి హుమాయూన్ డిఫీట్ చేసి షేర్ షా సూరి రూలర్ అవుతాడు. సో డిఫీటెడ్ హుమాయూన్ ఎట్ ద బ్యాటిల్స్ ఆఫ్ చౌసా అండ్ కన్నౌజ్ అనమాట. చౌసా అండ్ కన్నౌజ్. సో బ్యాటిల్స్, 2 battles అనమాట. మళ్ళీ బ్యాటిల్ ఆఫ్ చౌసా అండ్ బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్. సో ఎవరెవరికి? హుమాయూన్ కి, షేర్ షా సూరికి అనమాట. సో నెక్స్ట్, షేర్ షా సూరి బిలాంగ్ టు విచ్ డైనాసిటీ. సో షేర్ షా సూరి బిలాంగ్స్ టు విచ్ డైనాసిటీ. సో షూరి విచ్ డైనాసిటీ, సర్ అనమాట. సో సర్ డైనాసిటీకి చెందినవాడు అనమాట. సో ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే హీ ఎస్టాబ్లిష్డ్ ద సర్ డైనాసిటీ ఆఫ్టర్ డిఫీటింగ్ హుమాయూన్. సో నెక్స్ట్ వన్, షేర్ షా సూరి ఈజ్ నోన్ ఫర్. సో షేర్ షా సూరి ఈజ్ నోన్ ఫర్ వాట్? ఫర్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. సో అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్, ఈ ఇంట్రడ్యూస్డ్ ఎఫిషియంట్ రెవెన్యూ సిస్టమ్ అండ్ రోడ్ నెట్వర్క్ అనమాట. సో మంచి రెవెన్యూ సిస్టమ్ ని అలాగే మంచి రోడ్ నెట్వర్క్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఎవరు? షేర్ షా సూరి. సో అందు గురించి అడ్మినిస్ట్రేషన్ అతనికి బాగా ఫేమస్, అందుకని అతను అడ్మినిస్ట్రేషన్ లో ఫేమస్ అనమాట. సో నెక్స్ట్,
విచ్ రోడ్ వాస్ బిల్ట్ బై షేర్షా సూరి. సో రోడ్స్ బిల్డ్ చేశాడు అనుకున్నాం కదా ఇప్పుడే. సో ఏం రోడ్ బిల్డ్ చేశాడు? సో అది వచ్చేసి గ్రాండ్ ట్రక్ రోడ్ అనమాట. సో గ్రాండ్ ట్రక్ రోడ్ ఎక్కడి నుంచి అంటే బెంగాల్ నుంచి పంజాబ్ వరకు ఉంటుంది అనమాట. ఇది గ్రాండ్ ట్రక్ రోడ్ అనేది ట్రాన్స్పోర్ట్ కోసం బెంగాల్ టు పంజాబ్ అనమాట. సో ఇట్ కనెక్టెడ్ బెంగాల్ టు పంజాబ్, ఇంప్రూవింగ్ ట్రేడ్ అండ్ కమ్యూనికేషన్ కోసం షేర్షా సూరి బిల్డ్ చేశాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హూ ఇంట్రొడ్యూస్డ్ రూపియా దెన్. సో అంటే రూపియా కాయిన్ దెన్ అంటే అప్పుడు రూపియా కాయిన్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి షేర్షా సూరి అనమాట. సో దాని రిఫరెన్స్ కిందే మన ప్రజెంట్ కాయిన్స్ ఉంటాయి కదా, రూపీ కాయిన్స్. సో ఫింగర్ ఉండి ఓ పక్కన 1 రూపీ అని ఉంటుంది. సో ఈ కాయిన్స్ అన్ని ఈ రూపియా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. రెఫరెన్స్ కింద తీసుకున్నారనమాట షేర్షా సూరి ప్రింట్ చేసిన కాయిన్స్. సో ఈ ఇంట్రడ్యూస్డ్ సిల్వర్ కాయిన్ రూపియా, బేసిస్ ఆఫ్ మోడర్న్ రూపీ అనమాట. సో మోడర్న్ రూపీకి బేసిస్ అనమాట అది. సో సిల్వర్ కాయిన్ అది రూపియా. ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? షేర్షా సూరి. సో నెక్స్ట్, సో హ్యుమాయూన్ రీగెయిన్డ్ థ్రోన్ విత్ ద హెల్ప్ ఆఫ్. సో మనకి బాబర్ తర్వాత హ్యుమాయూన్ వస్తాడు అనుకున్నాం కదా. సో బాబర్ తర్వాత హ్యుమాయూన్. సో బాబర్ తర్వాత హ్యుమాయూన్ తర్వాత షేర్షా సూరి కదా. సో ఈ హ్యుమాయూన్ ఎలా రీగెయిన్ చేశాడంటే థ్రోను. సో ఫస్ట్ తను బాబర్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత తను కొంతసేపు పాలించిన తర్వాత మళ్ళీ తను థ్రోన్ కోల్పోతాడు అనమాట. సో కోల్పోతే ఏం చేస్తాడంటే మళ్ళీ వీటిను ఒకళ్ళ హెల్ప్ తీసుకుని మళ్ళా బ్యాటిల్లో విన్ అయ్యి మళ్ళా థ్రోన్ మీదకి వస్తాడనమాట. అంటే 2 times కింగ్ కింద చేస్తాడనమాట. సో మధ్యలో 1 year 2 years గ్యాప్ వస్తుంది. సో ఆ గ్యాప్లో ఏం చేస్తాడంటే ఈ హ్యుమాయూన్ అనే అతను పెర్షియన్స్ హెల్ప్ తీసుకుంటాడు. సో పెర్షియన్స్ హెల్ప్ తీసుకుని మళ్ళీ తన థ్రోన్ తను రీగెయిన్ చేసుకుంటాడు అనమాట. సో దీని ఆన్సర్ వచ్చేసి పెర్షియన్స్. సో షా ఆఫ్ పెర్షియా హెల్ప్డ్ హ్యుమాయూన్ రీగెయిన్ ఢిల్లీ ఇన్ 1555 అనమాట. సో 1555 అనే ఇయర్లో హ్యుమాయూన్ షా ఆఫ్ పెర్షియన్ హెల్ప్ తీసుకుని మళ్ళీ తన థ్రోను రీగెయిన్ చేసుకున్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ సక్సీడెడ్ హ్యుమాయూన్. సో హ్యుమాయూన్ సక్సీడ్ తర్వాత ఎవరు అంటే హ్యుమాయూన్ తర్వాత వచ్చింది అక్బర్ అనమాట. సో హ్యుమాయూన్ తర్వాత అక్బర్. సో నేను మీకు ఆర్డర్ చెప్పాను గుర్తుంది కదా. ఫస్ట్ బాబరు, తర్వాత హ్యుమాయూన్, తర్వాత షేర్షా సూరి, మళ్ళా హ్యుమాయూన్, ఆ తర్వాత అక్బర్ అనమాట. సో మీకు హ్యుమాయూన్ 2 సార్లు ఎందుకు వచ్చిందంటే బాబర్ తర్వాత హ్యుమాయూన్ వస్తాడు. హ్యుమాయూన్ వచ్చిన తర్వాత తనని డిఫీట్ చేసి షేర్షా సూరి వస్తాడు అనమాట. సో తను ఏం చేస్తాడంటే హ్యుమాయూన్ వదిలిపెట్టకుండా మళ్ళా పర్షియా వెళ్ళి షా ఆఫ్ పెర్షియన్స్తో చేతులు కలిపి వాళ్ళ హెల్ప్ తీసుకుని మళ్ళా రిటర్న్ వచ్చి మళ్ళా షేర్షా సూరిని ఓడించి మళ్ళా థ్రోన్ ఎక్కుతాడు అనమాట. సో ఎక్కిన తర్వాత కొన్ని రోజులు పాలించిన తర్వాత తినని తొక్కి పెట్టేస్తాడు అనమాట అక్బర్ అనమాట. అక్బర్ వచ్చి షేర్షా సూరిని పడుకోబెట్టేస్తాడు. సో నెక్స్ట్, సో అక్బర్ బికేమ్ ఎంపరర్ ఇన్ 1556 ఆఫ్టర్ హ్యుమాయూన్స్ డెత్ అనమాట. సో అది అక్బర్ వాజ్ క్రౌన్డ్ ఎట్ ఏజ్. సో అక్బర్ ఎవరో కాదు. సో పడుకోబెట్టేశాడంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే తను చనిపోయాక అని. సో చనిపోయిన తర్వాత అక్బర్ వస్తాడు అనమాట. సో అక్బర్ ఎవరో కాదు, తన కొడుకు అనమాట. సో హ్యుమాయూన్ కొడుకు అక్బర్. సో అక్బర్ ఏ ఏజ్లో క్రౌన్ చేశాడంటే 13 అనమాట. సో 13 years ఏజ్లో అక్బర్ క్రౌన్ తీసుకున్నాడు అనమాట. సో ఆ ఏజ్లో మనం ఏం ఆడుతున్నాం, గోళీలు ఆడుకుంటున్నాం అనుకుంటా నాకు తెలిసి. సో అక్బర్ అయితే మాత్రం 13 ఏజ్లో క్రౌన్ అనేది పిక్ చేసుకున్నాడు అనమాట. అంటే అసైన్ చేసుకున్నారు, అక్బర్ని కింగ్ కింద అసైన్ చేసుకున్నారు వాళ్ళు. సో అక్బర్ బికేమ్ ఎంపరర్ అట్ ఏజ్ ఆఫ్ యంగ్ ఏజ్ ఆఫ్టర్ హ్యుమాయూన్స్ డెత్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద బ్యాటిల్ ఆఫ్ పానీపట్, సెకండ్ బ్యాటిల్. సో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 1556 వాజ్ ఫాట్ బిట్వీన్. సో ఈ ఇయర్లో జరిగిన సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఎవరెవరికి మధ్యలో జరిగింది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఎవరికి జరిగింది అనుకున్నాం మనం, ఇబ్రహీం లోధికి బాబర్కి మధ్యలో జరిగింది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్. ఎక్కడ జరిగింది? పానీపట్లో జరిగింది కాబట్టి అది బ్యాటిల్ ఆఫ్ పానీపట్. సో ఏ ఇయర్లో జరిగిందో కామెంట్ చేయండి. సో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అయితే 1556లో జరిగింది. ఎవరెవరికి మధ్యలో జరిగింది అనేది అడుగుతున్నాడు అనమాట. సో ఎవరెవరికి మధ్యలో జరిగింది అంటే అక్బర్కి హేము అనే కింగ్కి జరిగింది అనమాట. సో అక్బర్కి హేము కింగ్కి సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అయితే జరిగింది అనమాట. సో ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే అక్బర్ డిఫీటెడ్ హేము అండ్ సెక్యూర్డ్ మొఘల్ రూల్ అనమాట. సో హేముని డిఫీట్ చేసి మళ్ళీ మొఘల్ రూల్ని నిలబెట్టుకున్నాడు అక్బర్ అనమాట. సో హూ వాజ్ అక్బర్స్ రెజెంట్. సో అక్బర్స్ రీజెంట్ ఎవరు అని అడుగుతున్నారు. సో అక్బర్స్ రీజెంట్ ఎవరు అంటే అక్బర్స్ రీజెంట్ బైరమ్ ఖాన్. బైరమ్ ఖాన్.
బైరమ్ ఖాన్, ఎస్, బైరమ్ ఖానే. సో హూ ఇస్ ద అక్బర్స్ రెజెంట్ అంటే బైరమ్ ఖాన్ అనమాట. సో బైరమ్ ఖాన్ గైడెడ్ అక్బర్ డ్యూరింగ్ హిస్ ఎర్లీ రీన్ అనమాట. సో తనకి 13లోనే క్రౌన్ చేసుకున్నారు కదా మరి. సో తనకి అప్పుడు ఏం తెలియదు. సో తనను బైరమ్ ఖాన్ ని తను రిజెంట్ కింద అసైన్ చేశారనమాట అక్బర్ కి. సో అతను ఏం చేసేవాడంటే తన ఎర్లీ ఏజ్ లో సో ఎలా ఉండాలి, ఎలా రూల్ చేయాలి అనేవి మొత్తం తనే ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. టాక్టిక్స్, మిలిటరీ స్ట్రాటజీస్ అవన్నీ కూడా. సో అక్బర్స్ రెజెంట్ వచ్చేసి బైరమ్ ఖాన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అక్బర్ ఇంట్రడ్యూస్డ్ విచ్ పాలసీ ఫర్ రిలీజియస్ టాలరెన్స్. సో అక్బర్ ఏ పాలసీని తీసుకొచ్చాడు రిలీజియస్ టాలరెన్స్ కోసం అంటే సుల్హీ కుల్ అనమాట. సుల్హీ కుల్ అనమాట. సో దాని అర్థం ఏంటి అంటే ఇట్ మీన్స్ పీస్ ఫర్ ఆల్ అనమాట. అంటే అందరికీ పీస్ ఉండాలని. అండ్ ఎన్జ్యూర్స్ రిలీజియస్ హార్మనీ అంటే అందరికీ కూడా రిలీజియస్ హార్మనీ ఉండాలంటే అందరూ సమానంగా వాళ్ళకి నచ్చిన దేవుడిని పూజ చేసుకోవాలని అలాంటి పాలసీని ఒకటి ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట అక్బర్. సో నెక్స్ట్ వచ్చేసి దిన్ ఇలాహీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. ఇలాహీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఎవరు అంటే అక్బర్ అనమాట. సో ఇలాహీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఎవరు అక్బర్. సో ఇట్ వాజ్ ఏ రిలీజియస్ పాలసీ కంబైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియస్. సో ఇప్పుడే చూసాం కదా మనకి అక్బర్ ఎలాంటి పాలసీ తీసుకొచ్చాడో మనం ఇందాక క్వశ్చన్ లో మాట్లాడుకున్నాం. సో అక్బర్ ఇంట్రడ్యూస్ విచ్ పాలసీ ఫర్ రిలీజియస్ టాలరెన్స్ కేమో సుల్హీ కుల్. ఇది వచ్చేసి ఇలాహీ వచ్చేసి ఏంటంటే దిన్ ఇలాహీ రిలీజియస్ పాలసీ కంబైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియస్ అనమాట. సో డిఫరెంట్ రిలీజియస్ కంబైన్ చేసుకుంటూ సొసైటీలో వెళ్ళాలి. సో హార్మోనియస్ గా ఉండాలి అందరూ కూడా అని అలాంటి పాలసీని ఇలాహీ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ అక్బర్స్ ఫినాన్స్ మినిస్టర్. సో అక్బర్స్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరు అని అడుగుతున్నారు. సో అక్బర్స్ ఫినాన్స్ మినిస్టర్ వచ్చేసి తోడర్ మాల్ అనమాట. సో తోడర్ మాల్ అనే అతను అక్బర్స్ కి ఫినాన్షియల్ మినిస్టర్. సో ఇంట్రడ్యూస్డ్ ఎఫిషియెంట్ రెవెన్యూ సిస్టమ్ కాల్డ్ జబాటీ సిస్టమ్ అనమాట. జబాటీ సిస్టమ్ ఇతను తోడర్ మాల్ అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ అక్బర్ కొత్త రెవెన్యూ సిస్టమ్. ఆ రెవెన్యూ సిస్టమ్ పేరు జబాటీ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి అక్బర్స్ కోర్ట్ హ్యాడ్ హౌ మెనీ నవరత్నాస్. సో అక్బర్ కోర్టులో ఎంతమంది నవరత్నాలు ఉండేవారు అని అడుగుతున్నారు. నవ అంటే 9. సో ఇక్కడే ఉంటది అనమాట 9 నవరత్నాలు అనమాట నవ అంటే. సో నవరత్నాస్ వర్ 9 ఎమినెంట్ స్కాలర్స్ ఇంక్లూడింగ్ బీర్బల్, టాన్సన్ ఎట్సెట్రా అనమాట. అంటే 9 మంది మనకి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎలా ఉండేవాళ్ళు మనకి గుప్తా టైంలో నవరత్నాలు. సో అలా అక్బర్ కూడా నవరత్నాలు ఉండేవాళ్ళు అనమాట. సో అందులో ఒక అతను బీర్బల్, ఇంకొక అతను తాన్సేన్. సో అలా అనమాట. సో అలా 9 మంది రకరకాల స్కాలర్స్ అనమాట. అంటే రకరకాల దాంట్లో బాగా తెలివైన వాళ్ళు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫతేహ్పూర్ సిక్రీ వాజ్ బిల్ట్ బై. సో ఫతేహ్పూర్ సిక్రీ వాజ్ బిల్ట్ బై ఎవరు అక్బర్ అనమాట. సో ఫతేహ్పూర్ సిక్రీ వాజ్ బిల్ట్ బై అక్బర్ అనమాట. ఇట్ వాస్ బిల్ట్ యాజ్ ఎ క్యాపిటల్ బట్ లేటర్ అబాండెడ్ డ్యూ టు వాటర్ షార్టేజ్. సో అది ముందు తన క్యాపిటల్ కింద బిల్డ్ చేసుకున్నాడు. తర్వాత ఏమైందంటే వాటర్ రావటం లేదు అక్కడికి. వాటర్ వచ్చే సోర్స్ కనిపించక సో వాటర్ షార్టేజ్ వల్ల దాన్ని వదిలేశారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అక్బర్ని సక్సీడ్ చేసింది ఎవరు. సో అక్బర్ తర్వాత వచ్చింది ఎవరు అంటే జహంగీర్ అనమాట. సో అక్బర్ తర్వాత ఎవరు వచ్చింది జహంగీర్. సో జహంగీర్ అంటే 1 సెకండ్ జహంగీర్ అంటే 1605 నుంచి 1627 వరకు అక్బర్ సన్ అనమాట. సో తన సక్సెసర్ కూడా. సో ఎప్పుడైతే అక్బర్ తన టైం అయిపోయిందో సో అది జహాంగీర్ కి అప్పచెప్పేశారు అనమాట పవర్ ని. సో జహాంగీర్ ఏం చేశాడంటే 1605లో తీసుకుని 1627 వరకు రూల్ చేశాడు అనమాట. సో ఇంతకు ముందు ఎవరు అక్బర్ అనమాట. సో అక్బర్కి ముందెవరు హుమాయూన్ కదా. హుమాయూన్ కన్నా ముందు షేర్షా సూరి, మళ్ళా హుమాయూన్ తర్వాత బాబర్. సో అలా అనమాట. సో ఇదంతా ఒక చైన్ నెట్వర్క్ ఆఫ్ ఫ్యామిలీస్ అనమాట. ఒకటే ఫ్యామిలీ మొఘల్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జహాంగీర్స్ రియల్ నేమ్. సో జహాంగీర్స్ రియల్ నేమ్ ఏంటని అడుగుతున్నారు. సో జహాంగీర్స్ రియల్ నేమ్ ఏంటంటే సలీం అనమాట. సో తన రియల్ నేమ్ వచ్చేసి సలీం. సో జహాంగీర్ వాజ్ బోర్న్ యాజ్ ప్రిన్స్ సలీం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ జహాంగీర్ ఈజ్ నోన్ ఫర్. సో జహాంగీర్ దేనికి ప్రసిద్ధి అంటే జస్టిస్ అనమాట. సో జహాంగీర్ దేనికి ఫేమస్ అంటే జస్టిస్. ఈ ఇంట్రడ్యూస్డ్ ద చైన్ ఆఫ్ జస్టిస్ ఫర్ పబ్లిక్ గ్రీవియన్స్ అనమాట. సో తనే చైన్ ఆఫ్ జస్టిస్ అనే పాలసీని ఇంట్రడ్యూస్ చేశాడు ఫర్ పబ్లిక్ గ్రీవియన్స్ అనమాట, పబ్లిక్ అవసరాల కోసం. సో నెక్స్ట్ విచ్ మొఘల్ రూలర్ మ్యారీడ్ నూర్ జహాన్. సో నూర్ జహాన్ ని పెళ్లి చేసుకున్న మొఘల్ రూలర్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఎవరు జహాంగీర్ అనమాట. సో జహాంగీర్ అందరి పేరేంటి ఇప్పుడే అనుకున్నాం ప్రిన్స్ సలీం అనమాట. సో ప్రిన్స్ సలీం జహాంగీర్. సో నూర్ జహాన్ ని పెళ్లి చేసుకున్న అతను ఎవరు
ప్రిన్స్ సలీం లేదా మొఘల్ ఎంపైర్ జహాంగీర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వన్ సెకండ్. నూర్జహాన్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ డ్యూరింగ్ జహాంగీర్స్ రీజన్. ఇప్పుడే మాట్లాడుకున్నాం. నెక్స్ట్, హూ రోట్ తుజుక్ ఈ జహాంగిరి అంటే ఏంటంటే ఒక బుక్ అనమాట. సో ఈ తుజుక్ ఈ జహాంగిరి అని రాసిన బుక్ రాసింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఎవరు? జహాంగీర్ అనమాట. సో ఇదంతా మీకు నెట్వర్క్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఎలా అంటే, నేను డైనాసిటీస్ బట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని సార్ట్ అవుట్ చేసి ఒక ఆర్డర్లో తీసుకొచ్చి రాసినాను అనమాట. సో మీకు ఏంటి అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని. సో మీకు అక్కడక్కడ ర్యాండమ్గా ఇస్తే ఎలా ఉంటుందంటే మీకు కాన్సెప్ట్ క్లియర్ అవ్వదు అనమాట. సో ఎవరి తర్వాత ఎవరు వస్తున్నారు అనేది తెలియదు. సో అలా తెలియడం కోసమే ఈ వరుసగా రాసుకుంటూ వెళ్ళాను అనమాట. హిస్టరీ మాత్రం, ఏన్షియంట్ హిస్టరీ మాత్రం, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ కూడా ఒక సీక్వెన్స్లో ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. సో తుజుక్ ఈ జహాంగీరి రాసింది ఎవరు? జహాంగీర్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ జహాంగీర్స్ ఆటోబయోగ్రఫీ డిస్క్రైబుల్ ఈజ్ రూల్. సో ఎవరు ఆటోబయోగ్రఫీలు అలా రాసేసుకుంటున్నారు అనమాట వీళ్ళ దాంట్లో. సో సేమ్ ఇక్కడ కూడా ఈయన అలాగే రాసుకున్నాడు, జహాంగీర్. సో తన బుక్లోనే తన పేరు ఉంటుంది అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి, విచ్ మొఘల్ రూలర్ బిల్ట్ తాజ్ మహల్. సో ఈ క్వశ్చన్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. సో ఎవరు? షాజహాన్ అనమాట. సో షాజహాన్ ఎవరి కోసం కట్టారు? వాళ్ళ భార్య కోసం కట్టారు అనమాట. సో తాజ్ మహల్ వాజ్ బిల్ట్ బై షాజహాన్ ఇన్ మెమరీ ఆఫ్ ముంతాజ్ మహల్ అనమాట. సో ఆవిడ పేరు ముంతాజ్ బేగం. సో ఆవిడ గుర్తు కింద అది కట్టారనమాట, తాజ్ మహల్ని. సో షాజహాన్ రీజన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఆయన టైంలో చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్ని బిల్డ్ చేశారనమాట ఇండియాలో. సో మాస్క్యూస్ అయితే ఏంటి, లేదంటే ఏదైనా ఆర్కిటెక్చర్ అయితే ఏంటి, కోటలు అయితే ఏంటి, ఫోర్ట్స్ అయితే ఏంటి, సో ఇలాంటివి చాలా బిల్డ్ చేశారనమాట. సో ఈ పీరియడ్స్ ఆ పీక్ మొఘల్ ఆర్కిటెక్చర్, తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్. సో రెడ్ ఫోర్ట్ నార్మల్ మట్టితో కాకుండా రెడ్ స్టోన్స్ ఉంటాయి అనమాట. సో ఆ రెడ్ స్టోన్స్ తో తయారు చేశారనమాట. సో దానికి ఆర్కిటెక్చర్ దాంట్లో మీకు వస్తుంది. సో అక్కడ మాట్లాడుకుందాం మళ్ళీ. సో నెక్స్ట్ వచ్చేసి, రెడ్ ఫోర్ట్ వాజ్ బిల్ట్ బై. సో రెడ్ ఫోర్ట్ బిల్ట్ బై ఎవరు అంటే ఇప్పుడే చూసాం కదా, షాజహాన్ అనమాట. సో రెడ్ ఫోర్ట్ వాజ్ బిల్ట్ బై షాజహాన్. సో నెక్స్ట్, బిల్ట్ ఇన్ ఢిల్లీ, ఇట్ సర్వ్డ్ యాజ్ మొఘల్ క్యాపిటల్, తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి, హూ బిల్ట్ జామా మసీద్. సో మనకి జామా మసీద్ ఉంది కదా, సో ఆ జామా మసీద్ని బిల్డ్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఆ జామా మసీద్ని కూడా బిల్డ్ చేసింది ఎవరు? షాజహానే అనమాట. సో జామా మసీద్ ఇన్ ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాస్క్ ఇన్ ఇండియా. సో అది ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాస్క్ అనమాట. సో దాన్ని బిల్డ్ చేసింది ఎవరు? షాజహాన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, షాజహాన్ వాజ్ ఇంప్రెజన్డ్ బై. సో షాజహాన్ జైల్లో బంధించబడ్డాడు ఎవరి వల్ల అని అడుగుతున్నారు. సో ఎవరు? ఔరంగజేబ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేది ఎవరు? షాజహాన్ తర్వాత ఔరంగజేబు. సో అందు గురించి వాళ్ళు ఒకరినొకరు జైల్లో పెట్టుకోవడం వాళ్ళ ఆనవాయితీ అనమాట, వాళ్ళ ఫ్యామిలీ పాలసీ అనమాట అది. సో ఔరంగజేబ్ ఇంప్రెస్డ్ హిస్ ఫాదర్ షాజహాన్ అండ్ టుక్ థ్రోన్ అనమాట. సో కొన్ని రోజులు ఆగితే ఆటోమేటిక్గా ఆడేస్తారు కదా, ఎందుకు కొత్తి. సో దాని గురించి కంగారు పడిపోయి షాజహాన్ని జైల్లో పెట్టేసి ఔరంగజేబు రూలింగ్ అయితే స్టార్ట్ చేశాడు అనమాట. సో క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా. సో ఇక్కడతో వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాము, ఎందుకంటే వీడియోలు అంతా ఎక్కువైపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషన్ ఉంటుంది. సో అలా 200 క్వశ్చన్స్ కూడా 4 పార్ట్స్లో అయితే కంటిన్యూ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోని దీని కింద మీరు డిస్క్రిప్షన్లో కానీ లేదంటే నెక్స్ట్ వీడియో కానీ చెక్అవుట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.